హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరణశ్రీ వ్లాగ్స్. ఎప్పుడు షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తుంటా కదా! బట్ ఈరోజు ఏంటంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాము. ఎలాగో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా అని అనుకున్నాను. అది కూడా డీఐఎంఎల్ చేద్దాం అనిపించింది. ఒకసారి కూడా చేయలేదు. సో, ఫస్ట్ వచ్చేసి ఇంట్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఈలోపే మా చిన్నగాడు కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు. వాడు ఆల్రెడీ దోస తినేసాడు. ఇంకా నేనేం తినలేదు. ఇంటికి వస్తే ఇదే అడ్వాంటేజ్ అనమాట. మా చిన్నని నేను చూసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ వాళ్ళే వాడికి బాతింగ్ చేయించి వాడికి ఫుడ్ తినిపించడం అన్నీ వాళ్ళే చూసుకుంటారు. నేను ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయలేదని మా పెద్ద దానిమ్మ ఒలిచిపెట్టింది. నాకు ఈ ఉయ్యాలంటే చాలా ఇష్టము. భలే ఉంటుంది అసలు దీంట్లో ఊగుతుంటే. అని ఇక్కడ నా కోసం వేడి వేడిగా దోసలేసి పెట్టింది. నేను ఇంటికెళ్తే అసలు ఒక్క పని కూడా చెయ్యనివ్వరు. నేను చేస్తా అన్న పాపం వాళ్ళే చేసుకుంటారు. ఎందుకులే నీకు రెస్ట్ తీసుకో, ఆల్రెడీ అక్కడ చేస్తూనే ఉంటావు కదా చిన్నని చూసుకోవడం అది ఇది అని చెప్పి. అందుకే మంచిగా రెస్ట్ తీసుకో, హ్యాపీగా తినేసి అని చెప్తారు. ఇక్కడ మా చిన్నగాడికి తినిపిస్తున్నాను. వద్దమ్మా ఆల్రెడీ తిన్నాను అన్నట్టు చెప్తున్నాడు. అండ్ ఇక్కడ నేను మా పెద్దమ్మ వచ్చి కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. నాకు మా పెద్దమ్మకి కొంచెం మంచి రిలేషన్ అనమాట. చిన్నప్పటి నుంచి అంతే. ఎక్కువ మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరే పెరిగాను నేను. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళే ఎక్కువ నన్ను చూసుకున్నారు. అందుకే మా పెద్దమ్మని నేను ఎక్కువ అమ్మ అమ్మ అనే పిలుస్తాను. పెద్దమ్మ అని చాలా తక్కువ అసలు పిలవడము. ఇంకొన్ని సిచ్యుయేషన్స్‌లో నేను మా అమ్మ కంటే కూడా ఎక్కువ మా పెద్దమ్మకి ఏదైనా చెప్తూ ఉంటాననమాట. సో, ఇక్కడ మా చిన్నుగాడు చూడు చిన్న బుట్ట తీసుకొచ్చి దాంట్లోకి ఎయ్యమని చెప్తున్నాడు. చిన్నుకి బెంగుళూరులో అసలు ఫ్రెండ్స్ లేరు. వాడి మొహం నేను, నా మొహం వాడు చూసుకొని ఇద్దరం ఆడుకునేవాళ్ళం. బట్ ఇక్కడేంటంటే వాడికి ఎంతమంది ఫ్రెండ్స్ కావాలో అంతమంది ఉన్నారు. అందరితోనూ బాగా ఆడుకున్నాడు. చాలామందిని ఫ్రెండ్స్ చేసుకున్నాడు. ఇక్కడనే కాదు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాడికి చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా అంతే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. పెద్దమ్మ వాళ్ళ ఇంటి పైన ఒక రెంట్‌కుంటారు. వాళ్ళకి కూడా ఇద్దరు పిల్లలు. వాళ్ళతో కూడా బాగా ఆడుకుంటాడు. వాళ్ళు కూడా ఇప్పుడు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. అందుకే వాళ్ళ బొమ్మలు తెచ్చుకొని ఆడుకుంటున్నాడు. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ లంచ్ టైం అయిందని చెప్పి లంచ్ ప్రిపేర్ చేస్తుంది. నేను ప్రియ చేస్తామంటే వద్దులేండి మీరు పడుకోండి వెళ్ళి నేను చేస్తాలే అని చెప్పి ఇంకా తనే చేస్తుంది. ఇంకా నేను మా ప్రియ కొంచెం సేపు మాట్లాడుకొని చిన్నుతో ఆడుకొని ముగ్గురం ఒక న్యాప్ వేసాము. మా చిన్నగాడికి ఉయ్యాల ఉండాలి. ఇంకా ఉయ్యాల్లో పడుకోవడం వాడికి అలవాటు. ఉయ్యాల లేకపోతే అసలు పడుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ వాళ్ళు చీర ఉయ్యాల కట్టడము లేకపోతే అలా ఏదో ఒకటి మేనేజ్ చేస్తున్నారు. బట్ ఈరోజు మాత్రం ఎలానో అసలు పడుకున్నాడు. బాగా ఆడుకొని ఫుల్ అలసిపోయినట్టున్నాడు. అందుకే చాలా త్వరగానే పడుకున్నాడు. అండ్ ఇంకా లంచ్‌లోకి మా పెద్దమ్మ రైస్, మెంతికూర పప్పు అండ్ అలాగే మునక్కాడ ఫ్రై చేసింది. ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పాను కదా! మా పెద్దమ్మ వెజ్ చాలా చేస్తుంది అని. సో, ఇంకా అన్నం పప్పు తినంగానే పెరుగు వేసుకొని తిన్నాను. అది కూడా గడ్డ పెరుగు. మనకి నార్మల్‌గా బెంగుళూరులో సిటీస్‌లో ప్యాకెట్ పెరుగు తప్ప ఇలా గడ్డ పెరుగు దొరకదు. నిజానికి ప్యాకెట్ పెరుగు కంటే ఇలా తోడు వేసుకొని పెట్టుకున్న పెరుగు మనకి చాలా టేస్ట్ బావుంటది. చాలా కమ్మగా ఉంటది. పిల్లలకు పెట్టినా కూడా హెల్త్‌కి కూడా చాలా మంచిది. కానీ మనకు అంత వీలు కుదరదు కాబట్టి మనం ఇంకా ఎలానో ప్యాకెట్ తెచ్చుకొని అడ్జస్ట్ అయిపోతున్నాము. అమ్మ వాళ్ళు పని మీద బయటికెళ్ళి ఇంకా మా చిన్నగాడి కోసం ఐస్ క్రీమ్ అలాగే జ్యూస్ తీసుకొచ్చాడు. ఇక్కడికి వస్తే చాలు వాడికి ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు. మా జగ్గు, మా ప్రియ వాళ్ళు బయటికి వెళ్తే చాలు ఇంకా వాడికి ఐస్ క్రీమ్స్ అని, జ్యూస్ అని, చాక్లెట్లని, చిప్స్ అని ఇలా ఏదో ఒకటి వాడు తింటూనే ఉంటాడు 24 అవర్స్. వాడికి ఐస్ క్రీమ్స్ ఇంకా తెలిసిందే కదా! ఐస్ క్రీమ్స్, జ్యూస్ అంటే వాడికి చాలా ఇష్టము. ఎవ్వరికి ఇవ్వడు. నిద్రలో ఐస్ క్రీమ్ అని చెప్పంగానే లేచొచ్చి ఇంకా తింటున్నాడు. వాడు హ్యాపీగా తినడమే నాకు కూడా కావాలి. ఎందుకంటే ఫుడ్ ఒక్కొక్కసారి సరిగ్గా తినడు. ఇలాంటివైతే తింటుంటాడు. అమ్మ వాళ్ళు బయటికెళ్లారని చెప్పాను కదా! మా ప్రియాకి గోల్డ్ తీసుకున్నారు. ఇదే షార్ట్ అలాగే లాంగ్ సేమ్ నాలాంటి సెట్టే. నా సెట్ కూడా నేను ఎప్పుడైనా వీలైతే చూయిస్తాను. ఈ జ్యువెల్లరీ ఏంటంటే చాలా లైట్ వెయిట్, డెలికేట్ ఉంటది. కాబట్టి మనం కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి. మా ప్రియ పెళ్లి కోసం అని చెప్పి చేయించారు. లాంగ్ నక్లీస్ అలాగే షార్ట్ నక్లీస్. చాలా బావుంది అమ్మవారొచ్చి. అండ్ ఇందులోకి ఇంకా కమ్మలు చేయించలేదు. నెక్స్ట్ ఇంకా అవి చేయించాలి ఒక తులం అలా. ఇప్పుడు ఇవి 2 మాత్రమే 65 గ్రామ్స్ అలా ఉన్నాయంట. వెయిట్ ఏయించారు. బట్ ఓకే బానే ఉన్నాయి నిజంగానే. కానీ మనం రోజు వేసుకోవడానికైతే ఇవి అసలు కుదరదు. నేను తినేసి ఇంకా మా చిన్నుకి కూడా ఫుడ్ తినిపిస్తున్నాను. బెంగుళూరులో అయితే ఒక్కొక్కసారి ఫోన్ చూపించాలి. లేకపోతే టీవీలో ఏదైనా రైమ్స్ కానీ అలా పెట్టాలి వాడికి. కానీ ఇక్కడ ఏంటంటే బాగా పిల్లలు ఉన్నారు కదా! వాళ్ళని చూసుకుంటూ ఇంకా వాళ్ళతో ఆడుకుంటూ తినేసాడు ఎలానో. లేకపోతే అసలు తినడు. వాడికి తినిపించడానికి నాకు ఒక రోజు అంటే ఒక పూటకి 1 అవర్ అలా పడుతుంది. డైలీ 3 అవర్స్ అనుకోండి. 3 అవర్స్ పడుతది. బట్ ఇక్కడ మాత్రం అలా కాదు. ఆడుకుంటూనే తినేస్తాడు. ఆఫ్టర్‌నూన్ అంతా చాలా ఎండగున్నింది. కానీ ఇంకా ఈవినింగ్ అవ్వంగానే ఇలా మబ్బులొచ్చేసి కొద్దిసేపటికే వర్షం పడింది.
మా చిన్నగాడు వదిలితే వెళ్ళి వర్షంలో బాగా తడిచి ఆడుకుందామా అన్నట్టు వెయిట్ చేస్తున్నాడు. వాడు ఇంకా అలా వెయిట్ చేస్తున్నాడని మా పెద్దమ్మ వాడిని తీసుకెళ్ళి కొంచెం సేపు వర్షం దగ్గర ఆడిచ్చింది. ఆల్రెడీ వాడికి జలుబు ఉందని చెప్పిన ఉన్నీళ్ళు ఏమవుతుంది, ఎప్పుడు రోజు ఏమైనా ఆడుకుంటాడా అని చెప్పి కొంచెం సేపు తీసుకెళ్ళింది. ఇలాంటి కూల్ వెదర్లో కాఫీయో టీయో తాగితే చాలా బాగుంటుంది కదా, అందుకే మా ప్రియ టీ చేసి పెట్టింది. నార్మల్గా నేను టీ కాఫీ అసలు తాగను, పాలు కూడా చాలా తక్కువ. ఈ మధ్య కొంచెం బ్రూ, నెస్కేఫ్, సన్‌రైజ్ అలా తాగాలనిపిస్తుంది. కానీ అది కూడా ఎక్కువ ఏం తాగను. ఇంకా మా ప్రియ వచ్చేసి టీ పెట్టించింది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ స్నాక్స్ కోసం అని చెప్పి ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాం. నార్మల్గా మేమైతే స్ప్రింగ్ బిర్యానీ అంటాము, మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. వంటలు మాత్రం చేయాలి అంటే మా ప్రియానే చేయాలి. చాలా క్విక్గా చాలా టేస్టీగా చేస్తుంది. ఇక్కడ ఉగ్గాని తినేసి అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.